మహిళల పట్ల గౌరవం లేని వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు పాత గాజువాక టీడీపీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని తక్షణమే క్షమాపణలు చెప్పాలన్నారు. అని ఈ మధ్యన అది గుడివాడ అమర్నాథ్ గారు మహిళా హోంమంత్రికి సంబంధించి అనిత గారి గురించి ఒక అనుచిత వ్యాఖ్యలు చేశారు. అది ఒక దళిత మహిళని అవమానించే విధంగా ఉంది. అంతకంటే ఒక మహిళా లోకాన్నే కించపరిచే విధంగా మాట్లాడేటట్టుగా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఆయన హోంమంత్రి గారి మీద విమర్శ చేస్తూ ఆవిడకి కేజీ ఉంటుంది, కేజీ రాసుకొని మగానికి పూసుకొని వస్తుందని ఒక విమర్శ చేశారు. అది చాలా తప్పుడు విధానం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అది బేషరతుగా కూడా క్షమాపణ చెప్పాలి మహిళా లోకానికి. మన ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు, మన మహిళా సోదరుమణులు ఉన్నారు. ఎక్కడికైనా మనం బయటికి వెళ్ళాలి అంటే అందంగా తయారవ్వమనే చెప్తాం మనం. ప్రతి మహిళ కూడా ఎక్కువగా తనకి ఇచ్చినటువంటి డబ్బులు ఆ అందంగా ఉండడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళు. అది అన్ని కుటుంబాల్లో కూడా అలాగా. ఇప్పుడు మనం బయటకు వచ్చేటువంటి మహిళల్ని మన సొంత చెల్లుల్లాగా తల్లిలాగా చూడాల్సింది పోయి విమర్శ చేయడం మంచి పద్ధతి కాదు. అదే అందులో ఒక దళిత మహిళ, ఈరోజు మనం రిజర్వేషన్ కల్పిస్తున్న దళితులు రావాలి, దళిత మహిళలు రావాలి, రాజకీయంలోకి రావాలి, రాణించాలి, సమాజం స్థాపన చేయాలి అంటే అన్ని వర్గాల వారికి కూడా మన అవకాశం కల్పించాలి. ప్రముఖంగా మహిళలకి మంచి పాత్ర రాజకీయంలో ఇవ్వాలని చెప్పేసి అందరూ ఆలోచన చేస్తుంటే ఇలాగ వచ్చినటువంటి మహిళల పైన వాళ్ళు వేషధారణ మీద విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఒకవేళ కోపం ఉందనుకోండి, విధానపరమైనటువంటి ఆలోచన మీద చేయండి. పోనీ మీ వెహికల్ వాడుకున్నారని చెప్పారు, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ మీకు ఉన్నాయంటున్నారు, ఓకే మంచిదే. కానీ మహిళ అందం పైన, మహిళ తయారయ్యే విధానం పైన, తను మేకప్ వేసుకుంటుందనే మాటల మీద చాలా బాధ కలిగించినటువంటి విషయాలు ఇవి. ఇది ఎవరైనా సరే ఎవరికైనా వ్యక్తిగతంగా ఏమైనా ఉందా ఇందులో? మన చేతనైతే మనం ప్రతి విమర్శ ఉండాలి, ఆ విమర్శ కూడా నిర్మాణాత్మకంగా ఉండాలి. కనుక నేను ఇప్పటికైనా తెలియజేస్తున్నాను, మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడద్దు. వాళ్ళ వేషధారణ మీద కించపరచడానికి ఎవరికి కూడా హక్కు లేదు. వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది. మీకేమైనా అసభ్యకరంగా ఉన్నారా? మీకు అసభ్యకరంగా బట్టలు వేసుకున్నారా? వాటి మీద ఒక మాట మాట్లాడారంటే ఒక అర్థం ఉంటుంది. కానీ నిండుగా తను ఎప్పుడు కూడా చీర కట్టుకుంటుంది.